రాజు వాళ్ళ నాన్న అయితే కావ్య దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా నన్ను అసలు విషయం చెప్పకుండా అడ్డుపడ్డావు, అసలు విషయం ఏంటో చెప్పి ఉండేవాడిని కదా, విషయం మొత్తం తెలిసిపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి టెన్షన్ ఉండేది కాదు కదా, ఈరోజు ఆ రహస్యాన్ని మొత్తం బద్దలు కొట్టేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను మధ్యలోనే ఆపేసావు ఎందుకని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే, అసలు విషయం ఏంటో నాకు తెలుసు మామయ్య, పూర్తిగా అసలు విషయాలు ఏంటో మొత్తం నేను తెలుసుకున్నాను, అందుకే అవి ఎవరికీ తెలియకుండా అయితే ఆ విషయాన్ని ఆపాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి కావ్య, నీకు విషయం మొత్తం తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. అవును మామయ్య, నాకు తెలుసు, ఆ బాబు ఎవరు కన్న తండ్రో ఎవరు కన్న తల్లో కూడా నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి కావ్య ఎందుకు ఇలా చేసిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి కావ్య వస్తూ ఉంటుంది. అది చూసిన రాజు అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏంటి అలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అయితే కావ్య అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న రాజు అయితే అదేమీ లేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే, నాకు విషయం తెలిసిపోయింది, ఆ బాబు కన్న తల్లి ఎవరో నేను త్వరలోనే ఇంటికి తీసుకొని వస్తాను, ఆ కన్న తల్లి ఎవరో కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియాలి కదా, ఆ అమ్మాయి ఎవరో తనని ఇంటిలోకి తీసుకొని వచ్చి అత్తయ్య గారికి ఎవరో ఆ అమ్మాయిని చూపిస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అయితే అలా చూస్తూ, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.